వృషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. వచ్చిన ధనానికిను ఖర్చులకి సరిసమానంగా కాకుండా ఇంకో రూపాయి ఎక్కువ ఖర్చు పెడతారు. నలుగురిలోనూ హుందాగా ఉండాలి, మన పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి, కష్టపడాలి, 10 మంది మనల్ని గుర్తించాలి అనే భావంతో కష్టపడతారు. అదేవిధంగా ఏ కార్యక్రమం చేసినా సరే, ఏ శుభకార్యం చేసినా హుందంగా ఉండాలని చెప్పి ధనాన్ని అధికంగా ఖర్చు చేస్తారు. ఖర్చుని అదుపులో ఉంచుకోవడం చెప్పదగినది. అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారంలో ఉన్నవారికి ఈ వారం లాభసాటిగా ఉంటుంది. కలిసి వచ్చే విధంగా గ్రహతులు గోచరిస్తోంది. ద్వితీయ పంచమాధిపతి అయిన బుధుడు దశమంలో ఉన్నారు. రాశ్యాధిపతి, షష్టమాధిపతి, సప్తమాధిపతి, వ్యయాధిపతి అయిన శుక్రుడు, బుధుడు దశమంలో ఉన్నారు. చతుర్థాధిపతి అయిన రవి దశమంలో ఉన్నారు. రాహు దశమంలో ఉన్నారు. 5 గ్రహాలు ఉన్నాయి. ఏదైనా ఒక వ్యవహారం చేసేటప్పుడు, ఒక కొత్త వ్యాపారం ప్రారంభించేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ప్రస్తుతానికి నూతన వ్యాపారాలు ప్రారంభించకుండా ఉన్న వ్యాపారాన్ని చక్కగా చూసుకోవడం చెప్పదగినది. సంతానం సంబంధించిన వ్యవహారాలు చక్కగా ఉంది. సంతానంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రైవేట్ సంస్థలో కానీ ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది. విద్యార్థులకైతే కాలం చక్కగా ఉంటుంది. కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. అయితే పెద్దల మాట వినకుండా సొంత నిర్ణయాలు ఎవరైతే తీసుకుంటారో వారికి కాస్త ఇబ్బందికరమైన వాతావరణం చెప్పవచ్చు. ఇది పరీక్షా సమయం కాబట్టి పరీక్షల మీద ధ్యాస పెట్టడం, ప్రతిరోజు గణపతి స్తోత్రం, అదేవిధంగా దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. దక్షిణామూర్తి రూపును మెడలో వేసుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా కలుసుబడుతనంగా ఉంటుంది. అయితే ఆశించిన స్థాయిలో కొన్ని అవకాశాలు చేద్దాకా వచ్చి చేజారిపోతుంటాయి. మనోధైర్యం కోల్పోయేమో అన్న భావన ఉంటుంది. ప్రస్తుతానికి గ్రహతులు బాగున్నాయి. ఎటువంటి భయాందోళన లేకుండా మీ కార్యక్రమం ఏదైతే ఉందో, ఏదైతే పూర్తి చేయదలుచున్నారో అది పూర్తి చేయండి. భూ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడుతుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి కాలం అనుకూలంగా ఉంది. సాఫ్ట్వేర్, మీడియా రంగం వారికి, డాక్టర్స్కి, లాయర్లకి కాలం చక్కగా ఉందని చెప్పచ్చు. రాజకీయ రంగంలో వారికి మంచి అవకాశాలు కలిసి వస్తుంది. అనుకోని పదవి మన చేతికి రావడం ఇది ఒక సంతోషకరమైన వార్త అని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ రాశి వారికి ఈ వారం ప్రథమార్థం కంటే ద్వితీయార్థం చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటప్పుడు శుక్రవారం కానీ శనివారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతోటి హనుమాన్ ఒత్తులు కలిపి ప్రతిరోజు దీపారాధన చేయండి. నరదిష్టి కానీ గ్రహదిష్టి ఏమైనా ఉంటే కనుక తొలగిపోయి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in